హాయ్ ఫ్రెండ్స్, నేను అశోక్ కుమార్. వెల్కమ్ టు అశోక ఆన్లైన్ అకాడమీ. జీపీఓ ఉంటుందా ఉండదా అన్న అంశం పైన మీమాంసలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. అయితే మొన్న 12వ తారీఖు నాడు జీపీఓకి సంబంధించినటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, దాంతోపాటుగా వాళ్ళకు జాబుకు సంబంధించినటువంటి టోటల్ అంశాలతో ఒక ప్రొసీడింగ్స్ అనేది ఇవ్వడం జరిగింది. దాంతో మళ్ళీ జీపీఓ పైన ఆశలు రేకెత్తాయి. ఎందుకంటే పాత విఆర్ఓలని 2 సార్లు ఎగ్జామ్ పెట్టినా కూడా 3,500 మందే వచ్చారు. కానీ రెవెన్యూ గ్రామాలు 10,954 ఉన్నాయి. ప్రతి రెవెన్యూ గ్రామానికి ఖచ్చితంగా ఒక జీపీఓ, అంటే ఎంతమంది విఆర్ఓ అని పిలిచాం, జీపీఓ ఖచ్చితంగా ఉండాల్సిన అవసరాన్ని అక్కడ ప్రొసీడింగ్స్లో పేర్కొనడం జరిగింది. ఈ నేపథ్యంలో కొంత ఆలస్యమైన ఏదో ఒక రోజు మాత్రం ఖచ్చితంగా జీపీఓ రావడానికి అవకాశాలు అయితే ఉన్నవి. కాబట్టి ఈ నేపథ్యంలో అసలు జీపీఓలో సిలబస్ ఏముంటుంది, ఏముండొచ్చు, ఎందుకంటే ఇంకా ఫైనల్ అయితే కాలేదు. గతంలో ఉన్నటువంటి విఆర్ఓ సిలబస్ని అంచనా వేసుకొని, అలాగే గత గవర్నమెంట్లో పంచాయత్ సెక్రటరీల యొక్క సిలబస్ని ఆధారం చేసుకొని మనకి ఏ సిలబస్ ఉండవచ్చు అన్న అంశాలపైన కొంత క్లారిఫికేషన్ ఇచ్చే ఒక ప్రయత్నం చేస్తాను. అయితే ఇక్కడ ఈ జీపీఓ సిలబస్ సంబంధించి 2 పేపర్లు ఉంటాయా లేదా ఒకటే పేపర్ ఉంటుందా అన్న అంశాన్ని పక్కన పెడితే సిలబస్ మాత్రం ఈ విధంగా ఉండడానికి 95% అవకాశాలు అయితే ఉన్నాయి. ఏంటి ఈ సిలబస్? ఈ సిలబస్ని మనం 3 భాగాలు చేసుకొని ప్రిపేర్ అయ్యే ఒక ప్రయత్నం చేయాలా? ఏంటి సార్ జీపీఓ సిలబస్ ఏంటి, ఎట్లా ప్రిపేర్ కావాలా? దీనిపైన ఈ వీడియోలో మీకు సమగ్రంగా వివరించే ఒక ప్రయత్నం చేస్తాను. ముందుగాలనైతే ఇట్లా 3 భాగాలు ఉండడానికైతే అవకాశం ఉంది. 1 ఆర్థమెటిక్ రీజనింగు, 2 జిఎస్ జనరల్ స్టడీసు, 3 ఆ రెవెన్యూ వ్యవస్థకు సంబంధించినటువంటి నిజాం ప్రభుత్వంలో ఉన్నటువంటి రెవెన్యూ చట్టాలు, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్లో ఉన్న రెవెన్యూ చట్టాలు, హైదరాబాదు రాష్ట్రంలో ఉన్న రెవెన్యూ చట్టాలు. నిజాం ప్రభుత్వంలో ఉన్న రెవెన్యూ చట్టాలు, హైదరాబాదు రాష్ట్రంలో ఉన్న రెవెన్యూ చట్టాలు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న రెవెన్యూ చట్టాలు. రెవెన్యూ చట్టాలు మీన్స్ భూ సంస్కరణలు. అంటే నిజాం కాలంలో ఎలాంటి సంస్కరణలు ఉన్నాయి, హైదరాబాద్ రాష్ట్రంలో బూరుగుల రామకృష్ణారావు ప్రభుత్వం ఏ సంస్కరణలు తీసుకొచ్చింది, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 56 నుంచి 2014 వరకు ఉన్న రెవెన్యూ చట్టాలు, భూ సంస్కరణలు. దాంతోపాటు 2014 తర్వాత తెలంగాణ గవర్నమెంట్ తీసుకొచ్చినటువంటి ధరణి, ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వచ్చినటువంటి భూభారతి, ఈ అన్ని అంశాలు ప్రత్యేకంగా ఖచ్చితంగా పెడతారు. ఎందుకంటే పంచాయతీ కార్యదర్శికి పంచాయతీరాజ్ యాక్ట్ పెట్టారు. కాబట్టి ఇక్కడ ఇవాళ కాంగ్రెస్ గవర్నమెంట్ కొత్త వ్యవస్థను తీసుకొచ్చింది. ధరణి అనే వ్యవస్థ స్థానంలో భూభారతి తీసుకొచ్చింది. మరి ధరణిలో ఏముంది, భూభారతి చట్టంలో ఏముంది? ఎందుకంటే ఖచ్చితంగా ఈ రెవెన్యూ వ్యవస్థ చూసేట ఒక ఉద్యోగికి ఆ రెవెన్యూ వ్యవస్థ పైన కంప్లీట్గా గ్రిప్ ఉండాలి. ఆ రెవెన్యూ పదజాలం అంటే ఏంది, రెవెన్యూ రికార్డ్స్ ఎప్పుడు స్టార్ట్ అయినాయి, ఆ రికార్డ్స్లో ఉన్న పదజాలం ఏంటి, భూమి యొక్క కొలతలు ఏ విధంగా ఉపయోగించారు, ఎప్పుడు మొట్టమొదటిసారిగా తెలంగాణలో రెవెన్యూ సర్వే జరిగింది, ఇలాంటి అంశాలన్నిటిపైన ఈ భూ సంస్కరణలు, రెవెన్యూ చట్టాలు, భూభారతి పేరుతో ఖచ్చితంగా మనకు సిలబస్ అయితే ఉంటుంది. ఇది కామన్ అండి. ఎస్ఐ కానిస్టేబుల్లో కానీ అండ్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లో కానీ, అదేవిధంగా సెంట్రల్ జాబ్లకు కానీ ఇది సేమ్ సిలబస్ ఉంటుంది. ఆర్థమెటిక్ రీజనింగ్ అనేది కామన్గా ఉంటుంది, జిఎస్ కామన్గా ఉంటుంది. అదేవిధంగా అదనంగా మనకు వచ్చేటటువంటి కాన్సెప్ట్ ఏంటి సార్ అంటే ఈ భూ సంస్కరణ, రెవెన్యూ చట్టాలు, భూభారతే మనకు అదనపు సిలబస్గా మీరు భావించవచ్చు. ఆల్రెడీ చాలామంది విద్యార్థులు ఏమంటారంటే ఆల్రెడీ సిలబస్ మా దగ్గర ఉంది సార్, ఆల్రెడీ చదువుకున్నాము, దీనిపైన మాకు ప్రత్యేక క్లాసులు కావాలి సార్ అని చెప్పేసి చాలామంది రిక్వెస్ట్ చేశారు. ఆ రిక్వెస్ట్ మేరకు ఈ సిలబస్ పైన మనము 25వ తారీఖు నుంచి అదనపు సిలబస్ పైన ఒక 30 గంటల క్లాసుని లైవ్ క్లాసుల రూపంలో నిర్వహించడం జరుగుతుంది. మీ యొక్క డౌట్స్ కూడా మీరు అక్కడ
మాట్లాడొచ్చు, డైరెక్ట్గా ఫ్యాకల్టీతో మాట్లాడొచ్చు, డౌట్స్ కూడా క్లారిటీ చేసుకోవచ్చు. రోజు 2 గంటలు 15 రోజుల పాటు రోజు సాయంత్రం 5 గంటల నుంచి 7 గంటల వరకు లైవ్ క్లాసెస్. జస్ట్ 15 రోజులు, రోజు 2 గంటలు 30 గంటల క్లాసు మనకు భూ సంస్కరణలు, రెవెన్యూ చట్టాలు, భూభారతి అంటే ధరణి కానీ, భూభారతి కానీ, తెలంగాణ గవర్నమెంట్ వచ్చినాక ఈ 10 ఇయర్స్లో వచ్చినటువంటి మార్పులు, అంతకుముందు 56 సంవత్సరాల కాలంలో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్లో ఉన్న అంశాలు, హైదరాబాద్ రాష్ట్రంలో 48 నుంచి 56 మధ్య ఉన్నటువంటి రెవెన్యూ చట్టాలు, 1724లో ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారిగా 1853లో మనకు సాలార్ జంగ్ సంస్కరణలు ప్రవేశపెట్టిన తర్వాత ఈ రెవెన్యూ వ్యవస్థ పైన ఒక క్లారిఫికేషన్ అనేది వచ్చింది. అప్పటి నుంచి మొత్తం టోటల్ డీటెయిల్డ్గా మొత్తం భూ సంస్కరణలు, రెవెన్యూ చట్టాలు, భూభారతి అనే నేపథ్యంలో మన దగ్గర ఫ్యాకల్టీ సుకేష్ సార్ 30 గంటల క్లాసు, 30 అంటే 30 కొద్ది ఎక్కువ వచ్చినా కూడా 35 అవర్స్ వచ్చినా కూడా 35 అవర్స్ కానీ 40 అవర్స్ వస్తే 40 అవర్స్ కానీ, అంటే మనకు ఎస్టిమేషన్ ఏంటంటే ఒక 30 గంటల క్లాస్ అయితే ఖచ్చితంగా వస్తుంది. కాబట్టి ఆ 30 గంటల క్లాస్ని జస్ట్ ఫీ ఎంత సార్ అంటే 299, 30 గంటల క్లాస్ ఉంటుంది. మీరు లైవ్లో వినాలనుకున్న వాళ్ళు లైవ్లో వినొచ్చు. ఒకవేళ ఆ సమయంలో మీరు లైవ్లో కనుక మిస్ అయితే, ఆ మిస్ అయిన క్లాసులు ఆటోమేటిక్గా యాప్లో రికార్డ్ అవుతాయి. కాబట్టి ఆ టైంలో వినకపోయినా మళ్ళీ తెల్లారు కూడా వినవచ్చు. మళ్ళీ 30 గంటల క్లాసును 10 సార్లు వినవచ్చు. 3 నెలల పాటు, 15 రోజుల పాటే క్లాసులు ఉంటాయి, కానీ 3 నెలల వరకు వాటిని మళ్ళీ రిపీట్ మళ్ళీ వినడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క క్లాసెస్ని వినే ఒక ప్రయత్నం చేయండి. ఆల్రెడీ మీరు కనుక ఎస్ఐ కానిస్టేబుల్ ఆల్రెడీ మ్యాథ్స్ మీద గ్రిప్ ఉండి, జిఎస్ మీద గ్రిప్ ఉంటే అదనపు క్లాసుల కోసం ఈ క్లాసెస్ ఉంటాయి. లేదు మొత్తం క్లాసెస్ కావాలి, మొత్తం జీపీఓ క్లాసెస్ కావాలంటే ఆల్రెడీ రికార్డెడ్ క్లాసెస్లో మొత్తం ఈ సిలబస్ మొత్తం కూడా టోటల్గా ఉంటుంది. దాదాపు 1000 గంటల పైన క్లాస్ ఉంటుంది. దానికి సంబంధించి 1500 రూపాయలు మనకు ఫీజు అనేది ఉంటుంది. రికార్డెడ్ క్లాసెస్ 1500 రూపాయలు ఉంటుంది. లేదు మాకు ఆఫ్లైనే కావాలి సార్, ఆఫ్లైన్ కావాలి, మొత్తం క్లాసెస్ లైవ్లో కావాలి, మొత్తం టోటల్ క్లాసెస్ లైవ్లో కావాలంటే ఇంకొక 1 వీక్లో, ఇంకొక వారం రోజులలో లైవ్ క్లాసెస్ అండ్ ఆఫ్లైన్ క్లాసెస్ మొత్తం కూడా జీపీఓకి సంబంధించి ప్రారంభించడం జరుగుతుంది. 1 వీక్లో స్టార్ట్ చేస్తాం. ఇది రాజధాని థియేటర్ దగ్గర ఆఫ్లైన్ క్లాసెస్ మన దగ్గర అందుబాటులో ఉంటాయి. అయితే ఇక్కడ మనకు ఆర్థమెటిక్ రీజనింగ్ అంటే మీ అందరికీ తెలుసు. ఈ సబ్జెక్టు మనకు ఎస్ఐ కానిస్టేబుల్లో ఉంది, దాంతోపాటు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లో ఉంటుంది, దాంతోపాటు రైల్వే రిక్రూట్మెంట్లో ఉంటుంది, దాంతోపాటు ఎస్ఎస్సిలో ఉంటుంది, స్టాఫ్ సెలక్షన్ కమిషన్లో ఉంటుంది, బ్యాంకింగ్లో ఉంటుంది. ఆర్థమెటిక్ రీజన్ అనేది కామన్. మరి ఎందుకు దీంట్లో ఆర్థమెటిక్ రీజనింగ్ పెడితే ఆర్ట్స్ విద్యార్థులకు నష్టం జరిగే ప్రమాదం ఉంది, సైన్స్ విద్యార్థులకు నష్టం జరిగే ప్రమాదం ఉంది. కానీ ఇక్కడ ఆర్థమెటిక్ రీజనింగ్కి ఎక్కువ ప్రయారిటీ ఇస్తారు. ఎందుకంటే భూమి కొలతలు ఉంటాయి. ఒక ఎకరం యొక్క విస్తీర్ణాన్ని దాన్ని సంఖ్యలలో కొలసాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఆ లెక్కల నేపథ్యంలో గతంలో విఆర్ఓ ఎగ్జామ్ నిర్వహించినప్పుడు 40 మార్కులకేమో ఆర్థమెటిక్ రీజనింగ్ ఉంది, 60 మార్కులకేమో జనరల్ స్టడీస్ ఇచ్చారు. 40 మార్కులకు ఆర్థమెటిక్ రీజనింగు, 60 మార్కులకు జనరల్ స్టడీస్ ఇచ్చారు. అయితే ఈసారి కనుక ఒకవేళ 150 మార్కులు పెడితే ఒక 50 మార్కుల వరకు ఆర్థమెటిక్ రీజనింగ్ పెట్టి ఇంకొక 100 మార్కులకి ఈ సబ్జెక్టు మొత్తం కూడా పెట్టే అవకాశం ఉండొచ్చు. ఈ సబ్జెక్ట్ అంటే జనరల్ స్టడీసు అండ్ భూ సంస్కరణలు, రెవెన్యూ చట్టాలు, భూభారతి మొత్తం కలిపి ఒక మొత్తంగా 150 మార్కుల పేపర్ పెట్టవచ్చు. లేదు దీన్ని కనుక రెండు పేపర్లుగా పెట్టి 150 300 మార్కులకు కూడా ఎగ్జామ్ పెట్టవచ్చు. పంచాయతీ సెక్రటరీ మాదిరిగా 2 పేపర్లు పెట్టవచ్చు. లేదు ఆర్థమెటిక్ రీజనింగ్ 100 మార్కులు పెట్టి ఈ సిలబస్ అంతా కూడా 100 మార్కులు పెట్టే అవకాశం ఉంది. ఎట్లయినా పెట్టవచ్చు, కానీ సిలబస్ మాత్రం ఇదే ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి దాదాపుగా 95% సిలబస్ ఇదే ఉంటుంది. కాబట్టి మీరు ప్రిపేర్ అయ్యే కావచ్చు. ఎందుకంటే గతంలో విఆర్ఓ ఎగ్జామ్, పంచాయతీ కార్యదర్శి, రాష్ట్రంలో ఉన్నటువంటి భూ సంస్కరణలు, అంటే ఇక్కడ తెలంగాణ ఎకానమీలో ఉన్నటువంటి ఒక సిలబసు భూ సంస్కరణలు అనే సిలబస్ ఉంటుంది. ఆ భూ సంస్కరణల సిలబస్ మొత్తం కూడా దీంట్లో ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఆ భూ సంస్కరణలు, చట్టాలు మొత్తం కూడా చదివే ప్రయత్నం చేయండి. ఆర్థమెటిక్ రీజనింగ్ కూడా ఉంటుంది. కాబట్టి మ్యాథ్స్ విద్యార్థులకు ఎక్కువ అనుకూలంగా ఉంటుంది. అదనంగా ఈ సిలబస్ చేర్చుకుంటే సరిపోద్ది. కాబట్టి అర్థం చేసుకోవచ్చు. ఇక జిఎస్ కామన్,
ఎక్కడ ఏ పేపర్ ఉన్నా 150 మార్కుల పేపర్ గ్రూప్ 2లో ఉంటుంది, 150 మార్కుల పేపర్ గ్రూప్ 3లో ఉంటుంది, 150 మార్కుల పేపర్ గ్రూప్ 4లో ఉంటుంది, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లో ఉంటుంది. ఎక్కడ ఏ ఎగ్జామ్ రాసినా అది సెంట్రల్ ఎగ్జామ్ కావచ్చు, స్టేట్ ఎగ్జామ్ కావచ్చు, టోటల్గా మనకు జనరల్ స్టడీస్ అనేది మనకు కామన్గా ఉంటుంది. మరి జనరల్ స్టడీస్లో ఏముంటుంది సార్ అంటే జాగ్రఫీ అంటే ఈ జాగ్రఫీలో ఇండియన్ జియోగ్రఫీ ఉంటుంది, తెలంగాణ జాగ్రఫీ ఉంటుంది, వరల్డ్ జాగ్రఫీ ఉంటుంది. మరి ఈ జాగ్రఫీలో వరల్డ్ జాగ్రఫీ సిలబస్ పెట్టకపోవచ్చు. ఇండియన్ జాగ్రఫీ, తెలంగాణ జాగ్రఫీ, దాంతోపాటు డిజాస్టర్ మేనేజ్మెంట్ మొత్తంగా సిలబస్లో ఉండడానికి అవకాశం ఉంటుంది. జాగ్రఫీ అంటే ఇండియన్ జాగ్రఫీ, తెలంగాణ జాగ్రఫీ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ 3 కలిపి జాగ్రఫీ రూపంలో మనకి 25 మార్కులు జనరల్ స్టడీస్లో వస్తే, ఇక్కడ కనుక 150 మార్కులు ఉంటే దీన్ని కొంత పోతే ఒక 20 మార్కుల వరకు, 15 నుంచి 20 మార్కుల వరకు జాగ్రఫీ ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అట్లాగే హిస్టరీ, చరిత్ర అంటే ఇవాళ తెలంగాణ గవర్నమెంట్లో ఏ గవర్నమెంట్ అయినా తెలంగాణ గవర్నమెంట్లో 3 చరిత్రలు చదవాలి. ఒకటి ఇండియన్ హిస్టరీ, భారతదేశ చరిత్ర, రెండవది తెలంగాణ చరిత్ర అంటే శాతవాహనుల నుంచి అసభ్యాల వరకు నాకు తెలంగాణ హిస్టరీ, దాంతోపాటు 1948 నుంచి 2014 వరకు ఉన్నట్టు తెలంగాణ ఉద్యమ చరిత్ర. కాబట్టి చరిత్ర అంటే 3 హిస్టరీలు ఉంటాయి. ఒకటి ఇండియన్ హిస్టరీ, 2 తెలంగాణ హిస్టరీ అండ్ తెలంగాణ మూమెంట్. ఈ 3 సబ్జెక్టులు అనేవి హిస్టరీలో భాగంగా ఉంటాయి. కాబట్టి ఆ హిస్టరీని మొత్తం కూడా చూసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. జనరల్ స్టడీస్ కేర్ ఆఫ్ అడ్రస్ ఎక్కడ సార్ అంటే అశోక ఆన్లైన్ అకాడమీ. చాలా ఇండెప్త్గా మన దగ్గర ఉన్నటువంటి ఇండెప్త్గా ఎక్కడ కూడా ఉండదు. దాదాపుగా 800 గంటల క్లాస్ ఉంటాయి. కాబట్టి ఓపికతోని జనరల్ స్టడీస్ నేర్చుకుంటా, ఎగ్జామ్ ఏదైనా కావచ్చు జనరల్ స్టడీస్ ఉంటుంది కాబట్టి దీనిపైన దృష్టి పెట్టాలి. ఎప్పుడైనా దీనిపైన గ్రిప్ వస్తేనే ఏ ఉద్యోగం అయినా వస్తుంది. మన గ్రూప్ 2లో 150 మార్కుల జనరల్ స్టడీస్ ఉంటే హైయెస్ట్ వచ్చింది ఎంత అంటే 80 మార్కులు, 85 మార్కులే వచ్చినాయి. 150 మార్కులకు హైయెస్ట్ వచ్చిన వాళ్ళకి 85 మార్కులు వచ్చినాయి. ఆ విధంగా ఆడు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనిపైన సీరియస్గా దృష్టి పెట్టి ఒక ప్రయత్నం చేయండి. ఇక ఇండియన్ కాన్స్టిట్యూషన్ నేపథ్యంలో పాలిటీ ఉంటుంది. అలాగే ఎకానమీ, ఇండియన్ ఎకానమీ, తెలంగాణ ఎకానమీ 2 ఎకానమీలు ఉంటాయి. ఈ ఎకానమీ పార్ట్ కొంత ఈ చట్టాల రూపంలో రెవెన్యూ సంస్కరణ నేపథ్యంలో తెలంగాణ ఎకానమీలో కూడా కనబడితే కూడా అర్థం చేసుకోవచ్చు. ఇక సైన్స్ అంటే ఒక పెద్ద వ్యవస్థ. ఎందుకంటే సైన్స్ అంటే బాటనీ ఉంటుంది, సైన్స్ అంటే జువాలజీ ఉంటుంది, సైన్స్ అంటే ఫిజిక్స్ ఉంటుంది, సైన్స్ అంటే కెమిస్ట్రీ ఉంటుంది. ఈ 4తో పాటుగా ఎస్ అంటే సైన్స్ అండ్ టెక్నాలజీ ఉంటుంది. సైన్స్ భాగం ఉంటుంది. జాగ్రఫీ మాదిరిగానే వరల్డ్ జాగ్రఫీ, తెలంగాణ జాగ్రఫీ, డిజాస్టర్ మేనేజ్మెంట్ ఇట్లా ఉన్నట్టుగా ఇక్కడ కూడా బాటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ ఎస్ఎన్టీ ఉంటుంది. ఇక కరెంట్ అఫైర్స్ అంటే రెగ్యులర్గా చదవాల్సిందే. ఈ కరెంట్ అఫైర్స్లో భాగంగా మీరు ఎక్కువ ఫోకస్ పెట్టాల్సిన అంశం ఏంటి సార్ అంటే గ్రామీణ స్థాయిలో అమలు చేసి ఇంప్లిమెంట్ చేసేటటువంటి స్కీమ్స్ బాగా చదవాలి. ఇవాళ రైతు బంధు కావచ్చు, రైతు బీమా కావచ్చు, దాంతోపాటుగా ₹1 కిలో బియ్యం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్లు కావచ్చు, ఇలా అమలు చేసే పెన్షన్లు కావచ్చు, మహిళలకు పెన్షన్లు కావచ్చు, వికలాంగ పెన్షన్ కావచ్చు, ప్రత్యేకంగా టాడీ టేపర్స్ పెన్షన్స్ కావచ్చు, గీత కార్మికుల దాంతోపాటుగా చేనేత కార్మికుల పెన్షన్స్ కావచ్చు, ఎన్ని రకాల పెన్షన్స్ ఉన్నాయి, దానికి ఎలిజిబిలిటీస్ ఏంటి, మొత్తంగా రైతులకు సంబంధించిన పెన్షన్స్ ఏంటి, టోటల్గా వ్యవస్థ పైన కంప్లీట్గా గ్రామీణ స్థాయిలో ఇంప్లిమెంట్ చేసి ఒక గ్రామానికి ఎన్ని రకాల పెన్షన్లు వస్తుంది దానిపైన చూసి ఒక ప్రయత్నం చేయాలా. దాంతోపాటు కొంత ఆర్టికల్ 73లో ఉన్నటువంటి, ఆర్టికల్ 74లో ఉన్నటువంటి స్థానిక ప్రభుత్వాల అంశాలపైన కూడా కొంత ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంటుంది పాలిటీలో భాగంగా. అలాగే ఇంగ్లీష్ అనేది కూడా ఖచ్చితంగా ఇంగ్లీష్ పెడతారు కాబట్టి ఇది కామన్గా ఎక్కడ జిఎస్ చదివినా కూడా ఇది కామన్గా ఉంటుంది. కాబట్టి జిఎస్ పైన దృష్టి పెట్టి ఒక ప్రయత్నం చేయాలా. కాబట్టి మొత్తంగా ఉన్న సిలబస్ని కనుక మీరు పరిశీలన చేస్తే ఒకటి భూ సంస్కరణలు, రెవెన్యూ చట్టాలు, భూభారతి అన్ని మొత్తం వ్యవస్థను చూడండి. అలాగే జిఎస్ చూడండి, అలాగే ఆర్థమెటిక్ రీజనింగ్ చూడండి. దీంట్లో ఏముంటుందన్న అంశాలపైన ఆ సంబంధిత ఫ్యాకల్టీల చేత మీకు అవగాహన క్లాసెస్ పెట్టడం జరుగుతుంది. కాబట్టి టోటల్గా జీపీఓ సిలబస్ ఏముంటుందన్న నేపథ్యంలో టోటల్ రికార్డెడ్ వీడియోస్ దాదాపుగా 1000 నుంచి 1200 గంటల క్లాస్ ఉంటాయి సార్. 1000 నుంచి 1200 గంటల క్లాసెస్ మీకు ఇవ్వడం జరుగుతుంది ఈ యొక్క జీపీఓ నేపథ్యంలో. ఈ జీపీఓ క్లాసెస్ మొత్తంగా వింటే మీకు ఎస్ఐ కానిస్టేబుల్ ప్రిపరేషన్ కూడా అయిపోతుంది. ఎస్ఐ కానిస్టేబుల్ అన్నా, జీపీఓ అన్నా, అలాగే గ్రూప్ 4 అన్నా, లేదా ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అన్నా ఇవన్నీ కూడా సేమ్ సిలబస్ అండి. కొత్తగా ఏముండదు. ఎల్ల చదివినా ఆర్థమెటిక్ రీజనింగ్ ఉంటుంది, ఎల్ల చదివినా జనరల్ స్టడీసే ఉంటుంది, ఎల్ల చదివినా కరెంట్ అఫైర్సే ఉంటుంది. కాబట్టి ఇవంతా ఈ 2 కామన్గా ఉంటాయి ఇవన్నీ ఎగ్జామ్లకి. ఏ ఎగ్జామ్లు మరోసారి చెప్తాను చూడండి. 1 కానిస్టేబుల్, 2 ఎస్ఐ,
3 ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ FBO ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, దాంతోపాటు గ్రూప్ 4, అలాగే కొత్తగా GPO. ఇవన్నిటికి సేమ్ సిలబస్. ఒకటే ఎగ్జామ్ ప్రిపేర్ అయితే ఈ యొక్క 5 ఎగ్జామ్లకి మీరు ఎలిజిబిలిటీ సాధిస్తారు. ఒక GPOలో మాత్రం అదనంగా రెవెన్యూ వ్యవస్థ పైన సబ్జెక్ట్ అనేది ఉంటుంది. ఆ నేపథ్యంలోనే ఈ రెవెన్యూ వ్యవస్థ పైన మనం ప్రత్యేకంగా 15 రోజుల పాటు క్లాసెస్ నిర్వహిస్తూ ఉన్నాం. ఈ క్లాసెస్ పైన సబ్జెక్టు గ్రిప్ సంపాదించండి. మిగతా అన్నిటి కూడా కామన్ సిలబస్ ఉంటుంది. ఈ కామన్ సిలబస్ సంబంధించి మన దగ్గర ఉన్నటువంటి రికార్డెడ్ వీడియోస్కి జస్ట్ 1500 ఉంటుంది. 1200 గంటల క్లాసెస్ ఉంటాయి. అలాగే మీకు లైవ్ క్లాసెస్ కూడా ఇంకొక 1 వీక్లో టోటల్ సబ్జెక్టు సంబంధించి లైవ్ క్లాసులో ఉంటాయి. అదేవిధంగా ఆఫ్లైన్ క్లాసెస్ కూడా మీకు అందుబాటులో ఉన్నాయి. SI కానిస్టేబుల్ అండ్ ఈ GPO అండ్ గ్రూప్ 4 అండ్ FBO లాంటి సంబంధించిన అంశాలపైన మనము ఆఫ్లైన్ క్లాసెస్ని ఒక 1 వీక్లో స్టార్ట్ చేస్తూ ఉన్నాం. కాబట్టి అంశాన్ని గుర్తుపెట్టుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. సబ్జెక్ట్ ఏదైనా, ఎగ్జామ్ ఏదైనా అన్ని కామన్గా ఉన్న ఎగ్జామ్స్ పైన బాగా ఫోకస్ పెడితే మనకి ఏదో ఒక ఉద్యోగం వస్తుంది. కొన్నిసార్లు చూడండి, మీరు ఒకే అభ్యర్థికి 4 ఉద్యోగాలు వస్తాయి. 4 ఉద్యోగాలు ఎందుకు వస్తాయి సార్ అంటే సిలబస్ సేమ్ ఉంటుంది కాబట్టి. SI అయిన వాళ్ళ కానిస్టేబుల్ జాబ్ వస్తుంది, కామనే. ఈ 2 ప్రిపేర్ అయిన వాళ్ళ గ్రూప్ 4లో కూడా జాబ్ వచ్చేస్తుంది. దాంతోపాటు సేమ్ సిలబస్ ఉంటుంది కాబట్టి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఉంటుంది. ఇవన్నీ ఉంటాయి కాబట్టి GPO ఉంటుంది. గతంలో ఏమన్నా అంటే VRO అన్నాం. అంటే ఒకే వ్యక్తికి 4-5 ఉద్యోగాలు ఎందుకు వస్తాయి సార్ అంటే సేమ్ సిలబస్ ఉంటుంది. సేమ్ సిలబస్తో ఎగ్జామ్ రాస్తారు కాబట్టి ఎక్కడైతే సబ్జెక్టు పైన గ్రిప్ పెరుగుద్దో అప్పుడు ఈ 4 ఉద్యోగాలు రావడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి అంశాన్ని మీరు పరిగణలో తీసుకొని ఆల్రెడీ ఇప్పటికే 2 సంవత్సరాలు అవుతుంది, ఒక్క నోటిఫికేషన్ రాలేదు. మొన్న స్థానిక సంస్థలలో అలాగే మన మున్సిపాలిటీలలో కాంగ్రెస్ పార్టీ గెలిచింది. రేపు బడ్జెట్ సమావేశాలు ఉన్నాయి. మరి బడ్జెట్ సమావేశాలను మనకన్నా తీపి కబర్ రావడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు విజయోత్సవంలో ఉన్నారు. ఒకవేళ విజయోత్సవంలో ఉండి కూడా నిరుద్యోగులను కనుక అలసత్వం చేస్తే, నిరుద్యోగుల విషయంలో ఇంకా అన్యాయం చేస్తే మన ఉద్యమ స్వరూపాన్ని గట్టిగా బలంగా రేపు బడ్జెట్ సమావేశాల తర్వాత తీసుకునే ఒక ప్రయత్నం కూడా జరుగుద్ది. కాబట్టి ఆల్రెడీ నిరుద్యోగులలో అసహనం పెరిగింది. ఈ గవర్నమెంట్, కాంగ్రెస్ దిక్కుమాలిన గవర్నమెంట్ ఒక్క ఉద్యోగం కూడా ఇస్తలేదన్నటువంటి ఆ తీవ్రమైన వ్యతిరేకత పెరుగుతుంది. కాబట్టి ఆ వ్యతిరేకం దృష్టిలో పెట్టుకొనైనా మనకు SI కానిస్టేబుల్ అలాగే పవర్ సెక్టార్ సంబంధించినట్టు 5300 ఉద్యోగాలు, నిన్న మన DL సంబంధించినటువంటి ఒక పంచాయతీ కూడా స్టార్ట్ అయింది. కాబట్టి కొద్ది గొప్ప నోటిఫికేషన్ రావడానికి అవకాశం ఉంది. విద్యార్థులంతా చేతులు పిడికిలు బిగిస్తే కొట్లాడడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి అలా పిడికిలు బిగించి ఒక ప్రయత్నం చేసి మన హక్కుల సాధన కోసం ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతానికైతే మనకి ఇన్ఫర్మేషన్ ఏంటి సార్ అంటే భూ సంస్కరణలు, రెవెన్యూ చట్టాలు, భూభారతి అనే అంశాలపైన 30 గంటల క్లాసు 299 రూపాయలకి 15 రోజుల పాటు సాయంత్రం 5 గంటల నుంచి 7 గంటల వరకు మీకు క్లాసెస్ అనేవి. అవి ఏ క్లాసులు సార్ అంటే లైవ్ క్లాసులు. ఒకవేళ లైవ్ మిస్ అయినా కూడా ఆటోమేటిక్గా రికార్డు కూడా ఉంటుంది. కాబట్టి ఆ రికార్డెడ్ క్లాసెస్ కూడా మీరు వినడానికి అవకాశం ఉంటుంది. ప్రత్యేకంగా ఈ క్లాసుల కోసం చాలామంది రిక్వెస్ట్ చేశారు కాబట్టి ఆ రిక్వెస్ట్ నేపథ్యంలో ఈ ప్రత్యేక క్లాసులు నిర్వహిస్తున్నాం. దానిపైన దృష్టి పెట్టే ఒక ప్రయత్నం చేయవచ్చు. ఇది ఉన్నటువంటి ప్రత్యేకమైన అంశాలుగా చూసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. థ్యాంక్ యూ.